అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? లలిత సహస్రనామంలోని మూడో శ్లోకం సంబంధించిన కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. అక్క పేరు ఆద్య, తమ్ముడు పేరు ఆర్య. వాళ్ళిద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు బాగా కొట్టుకునేవాళ్ళు. అదేంటయ్యా అంటే ఆర్యకి కార్స్ విపరీతమైన ఇష్టం అన్నమాట. అన్ని చిన్న హాట్ వీల్ కార్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. అందులో వాడికి యెల్లో కలర్ అంటే చాలా ఇష్టం. ఆద్యకేమో తమ్ముడంటే ఇష్టం. తమ్ముడు ఒక్కొక్కసారి విసుక్కున్నా, కొట్లాడినా "అరె! నా తమ్ముడే కదా!" అని ప్రేమగా ఉండేదన్నమాట. వాడి బర్త్‌డే వచ్చినప్పుడు ఆద్య వాడికి ఒక రిమోట్ కంట్రోల్ కార్ కొనిచ్చింది. గిఫ్ట్‌గా ఇచ్చింది. రిమోట్ కంట్రోల్ అన్నది ఫస్ట్ టైమ్ ఆర్య చూసాడన్నమాట. ఓహో! నేనిలా తిప్పితే అది లెఫ్ట్ ఎళ్తుంది. ఇలా రైట్ తిప్పితే రైట్ ఎళ్తుంది. ఓహో! కంట్రోల్ నేను చేయగలుగుతున్నాను. ఆ టైంకి ఆర్య ఇంక నిజంగానే వాడు డ్రైవింగ్ చేశా అన్న ఫీలింగ్‌లో ఉండేవాడు. ఆద్య చాలా హ్యాపీ అయింది. అరె! నా తమ్ముడికి నేను మంచి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అని. అలా ఆడుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆద్య ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి రిమోట్ కంట్రోల్ కార్‌ని ట్రై చేసింది. పాపం తనకి సరిగ్గా డ్రైవ్ చేయడం రాలేదు. దాన్ని తిప్పడం రాలేదు. అంతే. ఆ కారు గోడకు గుద్దుకొని బ్రేక్ అయిపోయింది. అంతే. ఆర్య చాలా కోప్పడ్డాడనమాట. బాధపడ్డాడు. "అమ్మా! అక్క నేను అదే పనిగా ఇష్టంగా ఇచ్చావు కదా! అది ఇరిగిపోయింది నాకెలాగా" అని చాలా డల్ అయ్యాడు. అప్పుడు అక్క కూడా బాధపడింది. అయితే ఇంకొకసారి నెక్స్ట్ డేకి ఇంకో కొత్త కార్ తీసుకొచ్చింది. ఈసారి గ్రీన్ కలర్ తెచ్చింది. ఆర్యకి యెల్లో కలర్ ఫేవరెట్ అని తెలిసినా గ్రీన్ కలర్ తెచ్చింది. అప్పుడు ఆర్య ఏమో లేదు నాకు యెల్లో కలరే కావాలి అనంటే అప్పుడు అక్క ఇలా చెప్తుంది. చూడు ఆర్య నీకు యెల్లో కలర్ కార్ ఇష్టం కన్నా దాన్ని నువ్వు కంట్రోల్ చేసే విధానం నీకింకా ఇష్టం. రిమోట్ కంట్రోల్ చాలా నచ్చింది. అందుకే కదా ఇన్ని కార్స్ ఉన్నా నీకు రిమోట్ కంట్రోలే స్పెషల్. అంటే ఇప్పుడు నీ మనసు అంటే నీ ఆలోచనలన్నది ఒక బో అనుకుందాం. నీ వెనకున్న టేస్ట్‌లు, తర్వాత ఇంట్రెస్ట్‌లు ఇవన్నీ యారోస్ అనుకుందాం. ఇప్పుడు బో కంట్రోల్ నీ చేతిలోనే ఉంది కదా! ఆ యారోస్ ఏ డైరెక్షన్‌లో వేస్తే ఆ డైరెక్షన్‌లో అదెళ్తాయి. జస్ట్ లైక్ నువ్వు ఇప్పుడు రిమోట్ కంట్రోల్ రైట్ తిప్పితే రైట్ ఎళ్ళినట్టు నీ ఆలోచనలు కూడా అంతే. అరె! లేదు మా అక్క ఇచ్చింది ప్రేమగా అని అనుకుంటే నీకు హ్యాపీ అవుతుంది. అదే లేదు నాకు అదే కావాలి అని అనుకుంటే నీకు కోపం, బాధ ఉంటుంది. ఏది కావాలో చూసుకో అని చెప్తాం. అప్పుడు తమ్ముడు అక్క ప్రేమను అర్థం చేసుకొని, సరే అక్క నాకిదే ఇష్టం అని హ్యాపీగా ఉంటారంట. ఇంతే కథ. ఈ కథ మనకు లలిత సహస్రనామంలోని మూడో శ్లోకం నుంచి వచ్చింది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అంటే ఇక్కడ మన మనస్సు అన్నది ఒక విల్లవుతే మన ఆలోచనలు పంచేంద్రియాలు అన్నీ కూడా 5 మన మనస్సు అన్నది ఒక విల్లయితే మన ఆలోచనలు మన ఇష్టాలు ఇవన్నీ బాణాలన్నమాట. అమ్మవారు మనకిక్కడ చెప్తున్నది నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసుకుంటే మిగతా చుట్టూ అన్నీ కూడా నీ కంట్రోల్‌లో ఉంటాయి అని. ఇష్టం అనుకుంటే ఇష్టమవుతుంది. కష్టం అనుకుంటే కష్టమవుతుంది అని. సో, మన మనస్సే మన విల్లు.